భారత్పై అమెరికా భారీ టారిఫ్లు, రష్యా విదేశాంగ మంత్రి సంచలన వ్యాఖ్యలు, అంతర్జాతీయ వేదికపై మరింత ఉద్రిక్తత. ఒకవైపు అమెరికా బెదిరింపులు, మరోవైపు రష్యా వ్యాఖ్యలు. కానీ అసలు ప్రశ్న ఏంటి? ఇది భారత్కు మద్దతా లేక అమెరికాను రెచ్చగొట్టే రష్యా వ్యూహమా? భారత్ ఎవరికి దగ్గర కావాలి? అగ్ర వాణిజ్య భాగస్వామి అమెరికాకా లేక సుదీర్ఘ స్నేహితుడు రష్యాకా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. రష్యా నుంచి చమురుకుంటున్న భారత్పై అమెరికా విధించిన భారీ టారిఫ్లను వ్యతిరేకిస్తూ రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనాల వంటి పురాతన నాగరికతలు కలిగిన దేశాలు బెదిరింపులకు లొంగవని ఆయన స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో రష్యా, అమెరికాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, రష్యా, భారత్ మధ్య మరింత బలపడ్డ స్నేహం నేపథ్యంలో లావ్రోవ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చైనా, భారత్ రెండూ పురాతన నాగరికత కలిగిన దేశాలు. నాకు నచ్చంది చేయకండి, లేకపోతే టారిఫ్లు విధిస్తామంటూ చెప్పి బెదిరించడం ఆ దేశాల విషయంలో పనిచేయదని ఆయన చెప్పారు. అమెరికా తన విధానాల వల్ల ఈ రెండు దేశాలకు ఆర్థికంగా నష్టం కలిగించేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని, అయితే టారిఫ్ల వంటి చర్యలు ఆ దేశాలను మార్కెట్, ఇంధనం వంటి రంగాల్లో ప్రత్యామ్నాయాల వైపు మళ్లిస్తాయని పేర్కొన్నారు. రష్యాపై కొత్త ఆంక్షల విషయంలో ఎటువంటి సమస్య కనిపించడం లేదని అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి హయాంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ఆంక్షలు విధించినట్లు గుర్తు చేశారు. కాగా భారత్పై అమెరికా విధించిన భారీ టారిఫ్లు వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. రష్యా, అమెరికా మధ్య ఎప్పటి నుంచో ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా భారత్ను తన వైపు మరింత దగ్గర చేసుకోవాలని చూస్తోంది. అమెరికా టారిఫ్లను ఉపయోగించుకుని భారత్కి మేమున్నాం అన్న భావన కల్పించడం ద్వారా రష్యా తన దౌత్య బలాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ ఇక్కడ భారత్ జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎందుకంటే ఒకవైపు అమెరికా వంటి పెద్ద వాణిజ్య భాగస్వామి, మరోవైపు రష్యా స్నేహం కూడా అవసరం. ఈ రెండు శక్తుల మధ్య సమతుల్యం పాటించడం భారత దౌత్యానికి పెద్ద సవాలవుతుంది. అమెరికా టారిఫ్లు, వాణిజ్య ఇబ్బందులు పెంచుతున్నా రష్యా చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని మరింత రాజకీయ రంగు పులుముతున్నాయి. నిజానికి రష్యా కంటే భారత్ పైనే ఎక్కువ శాతం టారిఫ్ భారం పడుతోంది. భారత్పై అమెరికా ఏకంగా 50% టారిఫ్ విధిస్తే రష్యాలో చాలా ఉత్పత్తులపై అది 30% ఉంది. రష్యా రచించిన తాజా నాటకీయ వ్యాఖ్యలు ఒకవైపు భారత్కి మద్దతు చూపించి, మరోవైపు అంతర్జాతీయ రాజకీయ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తం చేశాయి. కాబట్టి భారత్ తన వాణిజ్య దౌత్య నిర్ణయాల్లో తేలికపాటి ప్రవర్తన చూపకుండా స్వప్రయోజనాలను ముందుంచుకుని సమతుల్యంగా అడుగులు వేయాల్సి ఉంది. భారత్ రష్యా, అమెరికా పోటీకి బలవ్వకుండా తన ప్రయోజనాలను కాపాడుకుంటూ ముందుకు సాగటమే మంచిది.